ఇవాళ విజయవాడ వెళ్తున్నానండి. అన్నయ్య కూడా వస్తున్నాడు. మేమిద్దరం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మంగళగిరిలో ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని విజయవాడ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇవాళ మా వదిన చేపల కూర వండిందంట. ట్రైపాడ్ కూడా తీసుకోవాలి. దాంతోపాటు అన్నయ్య వాళ్ళ ఇంట్లో కూలర్ కూడా తీసుకురావాలి. ఇన్ని పనులు ఒకే రోజు పెట్టుకున్నానంటే ఇవాళ అవుతుందా? అవ్వదు. అందుకని చెప్పి ఈ నైట్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండి పొద్దున్నే ర్యాపిడో బుక్ చేసుకొని దానిపైన కూలర్ ఇంటికి తీసుకొస్తాను అనమాట. చాలా పనులు ఉన్నాయి కదా, మళ్ళీ రాగానే మళ్ళీ బండి పెట్టుకోవాలి కదా సాయంత్రం టిఫిన్ కోసం. అందుకని నేను ముందుగానే పిండి వేసి పెట్టేశానండి. రేపు పొద్దునకి మనకు రెడీగా పిండి కావాలని చెప్పి. ఇప్పుడైతే టిఫిన్ చేయలేదు ఇంట్లో. పిల్లల్ని ఇంట్లో వద్దులేమ్మా ఇంకా బయట తెచ్చుకుందాం అని చెప్పి పిల్లాడిని తెమ్మంటే వాడు కిచడీ తీసుకొచ్చాడు. పిల్లలతో కలిసి నేను టిఫిన్ చేసేసి ఆల్రెడీ అన్నయ్య బయలుదేరాడు. నేను కూడా త్వరగా వెళ్ళాలని చెప్పి ఇదిగోండి బస్ స్టాండ్కి వెళ్ళి అయితే కూర్చున్నాను. టికెట్ తీసుకొని ఎప్పుడు బయలుదేరిదా అని చూస్తుంటే త్వరగానే వెళ్ళింది. దారిలో ఇవాళ ఆదివారం కదా, అందరూ చేపలు కొనుక్కున్నారు. అన్నయ్యతో పాటు చెరుకు రసం తాగేసి బయలుదేరాం.